ఏపీలో మరోసారి కూటమి సత్తా చాటుతోంది. పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వివిధ పదవులకు ఎన్నికలు జరిగాయి. కొన్ని చోట్ల వాయిదా పడ్డాయి. ఇప్పటికే హిందూపురం, న్యూజివీడు మున్సిపాలిటీలు సైకిల్కు జై కొట్టాయి. మున్సిపల్ కార్పొరేషన్లోనూ కూటమి పార్టీలు జోరు మీదున్నాయి. అయితే వైసీపీ మాత్రం కూటమి పార్టీలపై మండిపడుతుంది. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని, బెదిరింపులకు గురి చేశారని ఆరోపిస్తుంది. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ తరపున 21 మంది, వైసీపీ తరపున 14 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. 3 వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిపి 23 మంది సభ్యులు. టీడీపీ బలపరిచిన రమేష్ కుమార్ను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు. వైసీపీ బలపరిచిన లక్ష్మికి 14 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రమేష్ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్ గా అంటే ఎన్నికవడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో అంతా జరిగింది శూన్యం. కాబట్టి వాళ్ళనంత భాగస్వామ్యం పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు, ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి ఇందులో ఈరోజు డి రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, అలాగే అంటే హిందూపురాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం కోసం, రహదారుల యొక్క వెడల్పులు చేయడం అయితేనేమి, లేకపోతే ప్రతి ఇంటికి కూడా నీటి సౌకర్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతోనే మొదటి నుంచి ఉన్నాం, దానికే కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్గా అంటే ఎన్నికవడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో న్యూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మంత్రి పార్థసారథి ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టి వైసీపీ కార్పొరేటర్ల మద్దతును సంపాదించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో అత్యధిక శాతం మంది వార్డు మెంబర్లు టీడీపీ వైస్ చైర్మన్ కు మద్దతు ఇవ్వడంతో న్యూజివీడు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకున్నట్లయింది. మా రికార్డ్ పర్పస్ కోసము వీడియో అంతా హోటల్ ఎత్తి ఉంచి అలాగే ఉంచండి. వీడియోగ్రఫీ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. మీకు మీరు మీ చేతులు దించేసి మీకు మొదటి పేరు చదవడం జరుగుతుంది. నౌరు వెంకట నాగమల్లేశ్వరరావు గారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ గా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. అతని పేరు ప్రతిపాదించేది ఎవరు? ఏలూరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. వీటిని టీడీపీ కైవసం చేసుకుంది. మొదటి డిప్యూటీ మేయర్గా ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో డిప్యూటీ మేయర్గా దుర్గా భవానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు వారి ఎన్నికను అధికారులు ప్రకటించారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నిక నిలిచిపోయింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, నందిగామ ఎమ్మెల్యే తుంగిరాల సౌమ్య మధ్య చైర్మన్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక నిలిచిపోయింది. కేశినేని చిన్ని సిఫార్సు చేసిన అభ్యర్థిని సౌమ్య వ్యతిరేకించడంతో ఎన్నిక వాయిదా పడింది. రేపు ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నికను ఆర్టీఓ రేపటికి వాయిదా వేశారు.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా వేయడంతో కూటమి సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఎన్నికలు వాయిదా వేశారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతున్నామని అన్నారు. ఎన్నికల అధికారి టీడీపీ అనుకూలంగా పనిచేశారని వ్యాఖ్యానించిన ఆయన కిడ్నాప్ అయిన కార్పొరేటర్లను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఎన్నిక కోరం లేకుండా ఎందుకు వాయిదా అంటే మీ తెలుగుదేశం పార్టీ వాళ్లకు నిజంగా వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా మేమే గెలుస్తాం అని బీరాలు పలుకుతున్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్లకు మెజారిటీ ఉంటే ఈ రోజు ఎన్నిక కోరం లేకుండా ఎందుకు వాయిదా పడుతుంది అంటే మీకు మెజారిటీ లేదు కాబట్టి వాయిదా వేసినారు. మా నలుగురు కార్పొరేటర్లని ఇప్పటికే భయపెట్టి కొట్టి ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు చేస్తున్నారో అన్ని రకాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్ గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జేసీ గారు ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు. నేను దీనికి రుజువు కూడా అతను లోపలికి వెళ్తున్నటువంటిది. తెలుగుదేశం పార్టీ వాళ్లకు నిజంగా వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా మేమే గెలుస్తాం అని బీరాలు పలుకుతున్నటువంటి వాళ్ళు నిజంగా